ఆన్లైన్లో విషపూరితమైన దతూరా అంటే ఉమ్మెత్త పండ్లు విత్తనాలు మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత ఔషధాల పరిపాలనా విభాగం FDA కీలక చర్యలు చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్లకి జారీ చేసిన ఫుడ్ లైసెన్సుల రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్లో దతూరా పండ్లు విత్తనాలని ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో విషపూరితమైన దతూరా అంటే ఉమ్మెత్త పండ్లు విత్తనాలని మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత ఔషధాల పరిపాలనా విభాగం FDA కీలక చర్యలు అయితే చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్లకి భారీ చేసిన ఫుడ్ లైసెన్స్లను రిజిస్ట్రేషన్లని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్లలో దతూరా పండ్లు విత్తనాలని ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. విచారణలో కొన్ని ఉమ్మెత్త ప్యాకెట్లపై FSSAI లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విషపూరితమైన దతూరాని మానవ వినియోగానికి ఆహారంగా విక్రయించడం, నిల్వ చేయడం లేదా పంపిణీ చేయడం అనుమతించరాదని FDA స్పష్టం చేసింది. దతూరాలోని విషపూరిత పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీసే అవకాశం ఉన్నందున ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మెత్త పండ్లు విత్తనాలని మానవ వినియోగానికి అందిస్తున్న అన్ని ఆన్లైన్ లిస్టింగులు ప్రకటనలను వెంటనే తొలగించాలని FDA ఆదేశించింది. అలాగే ఆ ఉత్పత్తులని ఆహారంగా విక్రయించడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం పూర్తిగా నిలిపేయాలని స్పష్టం చేసింది. ప్లాట్ఫామ్లకి సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విచారణలో భాగంగా సోమవారం సంబంధిత కంపెనీల ప్రతినిధులు అధికారుల ముందు హాజరయ్యారు. అయితే అమెజాన్ తన తరఫున ఎలాంటి స్పందన సమర్పించలేదు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ మాత్రం దతూరా జాబితాలు విక్రయంపై తీసుకున్న చర్యలకి సంబంధించిన పత్రాలని సమర్పించేందుకు అదనపు సమయం కోరింది. మరోవైపు బిగ్ బాస్కెట్ దతూరా విక్రయాన్ని నిలిపివేసినట్లుగా తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులపైన మానవ వినియోగానికి కాదు అనే స్పష్టమైన లేబుల్ని ఉంచుతామని వెల్లడించింది. అయితే ఈ వివరణలు సంతృప్తికరంగా లేవని FDA పేర్కొంది. సంబంధిత సంస్థలు తమ కంప్లైంట్స్ రిపోర్ట్లను వెంటనే సమర్పించాలని FDA ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాతే లైసెన్సుల సస్పెన్స్ని ఎత్తివేయాలా లేదా అన్న దానిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది. అప్పటి వరకు దతూరా ఉత్పత్తుల విక్రయంపై నిషేధం కొనసాగుతుంది. ఈ వ్యవహారం ఆన్లైన్ ఫుడ్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్లో విక్రయించే ఉత్పత్తుల భద్రతా విక్రేతల పర్యవేక్షణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తనుంది.